జిఎస్టీ బోనాంజా, ఇది వాస్తవానికి జిఎస్టీ బోనాంజా కాదు, ఇది ఏంటిదంటే బీహార్ బోనాంజా. రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఆ కూటమి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఓట్ చోర్ అనేటువంటి నినాదం తీసుకొని బాగా బలంగా పోతా ఉన్నది. బీహార్లో అడ్డదిడ్డంగా ఓట్లను తొలగిస్తూ ఉన్నది ఎన్నికల కమిషను. దాని మీద పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం నడుస్తూ ఉన్నది. భారీ ఎత్తున ప్రజల లోపల ఒక రకమైనటువంటి తిరుగుబాటు వచ్చింది. అక్కడ పరిస్థితులు కాస్త ఇండి కూటమి వైపు ఆశలు కనపడతా ఉన్నాయి, కొంత అవకాశాలు కనపడతా ఉన్నాయి వాళ్ళకి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అది మొత్తాన్ని కొంత క్యాచ్ చేసుకోవాలంటే, బీహార్ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలంటే, ఇప్పుడు ఒక పెద్ద రాష్ట్రాల్లో అదొక పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రంలో కనుక మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాకపోయినా, బీజేపీ కూటమి అధికారంలోకి రాకపోయినా కష్టమైనటువంటి దాంతో మరి బీహార్ కోసమే ఈ బోనాంజానా, లేకపోతే నిజంగానే దేశ ప్రజల మీద ప్రేమ పుట్టిందా? ఆదాయాన్ని తగ్గించుకొని, ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత ₹1 తగ్గింది అనేది లేదు, ప్రతిదీ పెరుగుకుంటూనే పోతున్నది, ప్రతి రేటు పెరుగుకుంటూనే పోతా ఉన్నది. పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు, ప్రతి అంశం, ప్రతి ఒక్కటి ధరలు ఆమాంతం పెరుగుకుంటూ పోయినాయి. ఎక్కడ తగ్గినటువంటి దాఖలాలు లేవు, ఏ రేటు కూడా తగ్గలేదు. పోనీ ఏమన్నా కొత్త పథకాలు వచ్చి పెద్దగా సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయంటే అవి కూడా లేదు. ఏమన్నా అంటే దేశాన్ని కాపాడుతాడు మోడీ, దేశాన్ని రక్షిస్తాడు మోడీ, ఈ ఒక సింపుల్ నినాదం. దాంతోపాటు హిందూ ముస్లిం ఎజెండా, ఈ మతాలకు సంబంధించినటువంటి ఎజెండాలతోటి ఈ 10 సంవత్సరాలు అయిపోయి 12 సంవత్సరాలుగా ఇదే వ్యవహారం నడుస్తుంది తప్ప అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఈ బోనాంజా జిఎస్టీ తెచ్చింది వీళ్ళే, జిఎస్టీని తీసుకొచ్చి జనం మీద రుద్దింది వీళ్ళే. ఆ జిఎస్టీ రావడం వల్ల కొన్ని లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి జిఎస్టీలు కట్టలేక, ఈ జిఎస్టీ మోతకు. సో ఇదంతా కూడా నష్టం వాటిల్లింది. ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎన్నికల ముందే ఇట్లాంటి తగ్గిస్తూ ఉంటారు. మీరు చూడండి, 2024 ఎన్నికలకు ముందు ఒకసారి చూస్తే అంతకుముందు రేటు ఇట్లా అమాతం పెంచిరు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు సెంచరీలు దాటేసినాయి, పెంచేసిరు. ఎన్నికల ముందు తగ్గించిరు, మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ పెంచారు. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి జర స్థిరంగా ఉన్నాయి, మళ్ళీ ఎన్నికల ముందు అప్స్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయన్నమాట. జిఎస్టీ బోనాంజా ఇక 2 స్లాబ్లే, 5, 18% మాత్రమే అంటాం. 12, 28% కనుమరుగైపోయినాయి. తల నూనెలు, టీవీలు, ఆరోగ్య బీమా పైన తగ్గనున్న భారం. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తుల పైన 40% వడ్డన. ఇది తప్పేం లేదు. ఈ పొగాకు ఉత్పత్తుల పైన 40% కాదు, 100% వేసినా తప్పేం లేదు. ఎందుకంటే అదంతా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేటువంటిది. దానివల్ల ఈ పొగాకు అనేది బ్యాన్ చేసినాం అనుకో, ఈ సిగరెట్టు, అసలు ఈ తగ్గుదల ఎందుకు, మొత్తానికే బ్యాన్ చేస్తే అయిపోదా? ఈ సిగరెట్లు కానీ, లేకపోతే ఈ గుట్కాలు కానీ, లేకపోతే ఇట్లాంటివి ఆరోగ్యానికి హాని కలిగించేటువంటివి పూర్తిగా దేశం నుంచి బ్యాన్ చేసి పడేస్తే, ఎందుకు బ్యాన్ చేస్తారు, ఎందుకు బ్యాన్ చేయరు వీటిని అంటే, అది బ్యాన్ చేస్తేనే, అవి నడిస్తేనే కదా జనాలు సిగరెట్ తాగాలి, వాళ్ళకి రకరకాల రోగాలు రావాలి, వాళ్ళ హాస్పిటల్కి పోవాలి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, హాస్పిటల్లోడు బతకాలి, హాస్పిటల్లోడు ఓనరు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా మళ్ళీ ఈ పార్టీలకు ఫండ్లు ఇవ్వాలి. ఇదంతా ఒక పెద్ద చైన్ సిస్టమ్. ఈ చైన్ సిస్టంలో జనమే అమాయకులు, జనమే ఆగమవుతారు. 40% వడ్డనంట దాని మీద. ఈ నెల 22 నుంచి కొత్త ఈ మార్చినటువంటి ఇవి వస్తాయి. సో జిఎస్టీలో మార్పులు ఎట్లా ఉన్నాయంటే, ఈ 18% ఏది, 5% ఏది, నిత్యావసర వస్తువులు ప్రస్తుతానికి 18% స్లాబ్లో ఉన్నటువంటివి తల నూనె, షాంపూ, టూత్ పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్, సేవింగ్ క్రీము, ఇవన్నీ కూడా ఇంతకు ముందుకు మనం ₹100 పెట్టి కొనుక్కుంటే ₹18 ఎక్స్ట్రా కట్టేవాళ్ళం. దాని మీద, దేని మీద, తల నూనె మీద కానీ, షాంపూ మీద కానీ, టూత్ పేస్ట్ మీద కానీ, సబ్బుల మీద కానీ, టూత్ బ్రష్, మనం బ్రష్ చేస్తాం కదా, బ్రష్ మీద కానీ, సేవింగ్ క్రీమ్ మీద కానీ ₹100 పెట్టి ఒక ఐటమ్ తీసుకుంటే దాని మీద ₹18 ఎక్స్ట్రా మనం కట్టేవాళ్ళం. కానీ ఇప్పటి నుంచి 18 కాకుండా ఇప్పటి నుంచి ₹5 కడతాం. ₹100 పెట్టి కొనుగోలు చేస్తే 18కి బదులు ₹5 కడతామంట. అంటే 18% నుంచి 5% తగ్గించారు. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, నమ్క్రీము, భుజియా, మిక్చరు, వంట సామాగ్రి, అలాగే డైపర్లు, కుట్టు మిషన్లు, వీటి మీద గతంలో ₹1000 పెట్టి మనము ఇవేవి కొనుగోలు చేసినా, ₹1000 పెట్టి ఇందులో ఏ వస్తువు కొనుగోలు చేసినా దాంట్లో
12% అంటే 1000 రూపాయల 12% అంటే 120 రూపాయలు ట్యాక్స్ కట్టేవాళ్ళం మనం గతంలో. అంటే 1000 మీద 12% అంటే 1120 రూపాయలు కట్టేటోళ్ళం 1000 రూపాయల వస్తువుకు. ఇప్పుడు ఏం చేయాలి? 5% అయింది. అది 5% అంటే 1050 రూపాయలకు వచ్చేస్తుంది. ఇంతకుముందు 120 రూపాయలు ఎక్స్ట్రా కట్టింది, ఇప్పుడు 50 రూపాయలకు కడతాం అనమాట. 12 నుంచి 5%కి మారింది. ఇక ఆరోగ్య సంరక్షణ రంగం నుంచి వ్యక్తిగత బీమా కావచ్చు, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలు గతంలో మనం పాలసీ చేసుకుంటే, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి పాలసీ కానీ లేకపోతే యాక్సిడెంటల్ పాలసీ కానీ ఇట్లాంటి పాలసీలు ఏమైనా చేస్తే ఆ పాలసీ మీద మనం కట్టేటువంటి ప్రీమియం ఉంటుంది కానీ సంవత్సరానికి ఒకసారి కట్టేది, దాని మీద కూడా 18% GST ఉంటుండే. అంటే 1000 రూపాయలు కట్టేది ఉంటే 1000 రూపాయలకు ఇంకొక 180 రూపాయలు అదనంగా కట్టాలి మనం, 1000 రూపాయల కట్టేది అక్కడ ఉంటే. ఇప్పుడు దాన్ని మొత్తానికే తీసేసారు, 0% చేసారు. ఇది వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీల మీద నో GST అనమాట. ఇంకా GST అనేది లేదు దాని మీద. ఇది ఒక మంచి నిర్ణయమే. థర్మామీటర్ మీద 18% ఉండే థర్మామీటర్ అంటే తెలుసు కదా, ఆ థర్మామీటర్ మీద 18% నుంచి 5% తగ్గించారు. ఇక మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటరు, కళ్ళజోళ్లకు అంటే స్పెటికల్స్ అద్దాలకు 12% ఉండే GST ఇంతకు ముందు, ఇప్పుడు అది 5%కి మారింది. ఇక వాహన రంగం చూసుకుంటే పెట్రోల్ హైబ్రిడ్, LPG, CNG కార్లు అంటే 1200 cc లోపు ఉన్నటువంటివి, అలాగే డీజిల్ హైడ్రో కార్లు, 1500 cc లోపు ఉన్నటువంటి బండ్లు, త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు కానీ లేదనుకుంటే ఇట్లా ఉంటాయి కదా 3 గిళ్ళల బండ్లు, అలాగే 350 cc వరకు మోటార్ సైకిళ్ళు, రవాణా కోసం వాడే మోటార్లు 28% నుంచి 18%కి మార్చారు. పెట్రోల్ అయితేనేమో 1200 cc, 1200 cc కార్ల కంటే కింద ఉన్నటువంటి మొత్తము 18% GSTతోనే వచ్చేది. గతంలో మనము 1,00,000 రూపాయలు పెట్టి కారు కొనుక్కుంటే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1,00,000 రూపాయలకి ఏ కారు రాదు, రేపు సెకండ్ హ్యాండ్ కారు కూడా కాదు, కానీ 1,00,000 రూపాయలు పెట్టి కారు కొనుగోలు చేస్తే దాంట్లో ఇంతకు ముందుకు 28,000 అదనంగా కట్టేవాళ్ళం. 1,00,000 రూపాయలు పెడితే 28,000 అదనంగా GST రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం పన్ను కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు 18,000తో సరిపోతుంది అది 1,00,000 రూపాయలకు. అదేది పెట్రోల్ ఏమో 1200 cc లోపల ఉండాలి, డీజిల్ ఏమో 1500 cc లోపల ఉండాలి. ఇక బైకులు, ఆటోలు ఇవేమో ఆటోలకు ఉన్నది. ఇక అలాగే 350 cc వరకు బైక్స్ ఉంటాయి కదా, పెద్ద బైక్స్ ఉంటాయి, అవి వాటి కోసము తగ్గింది ఇక్కడ రేటు. అయితే ఇంకొకటి ఏంది, ఇక పెద్ద లగ్జరీ కార్లు ఉంటాయి కదా, వాటి మీద మాత్రం వాసిపోతుంది, 40% కట్టాల్సి వస్తుంది. అంటే 1 కోటి రూపాయల కారు అనుకో, సపోజు 1 కోటి రూపాయల కారుకు 40 లక్షలు ట్యాక్స్ కట్టాలి, 40 లక్షలు కట్టాలి. అందులో 20 లక్షలు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకుంటారు, 20 లక్షలు మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఒక కారు మీద. ఇది GSTకి సంబంధించినటువంటి బోనాంజా అంట. ఇదంతా ఎన్నికల బోనాంజా ఇది. రేపు వీళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, అందుకనే ఈ కథ మొదలేసుకున్నారు ఇప్పుడు. ఇగో ముందే పండగ 22వ తేదీ నుంచే తగ్గనున్నటువంటి నిత్యావసరాల ధరలు, పేదలు, మధ్యతరగతి గణనీయంగా ఊరట. GST సంస్కరణలకు GST కౌన్సిల్ పచ్చజెండా చేసింది. ఇప్పుడున్నటువంటి 4 స్లాబ్లను 2 స్లాబ్లకు కుదించింది. మరి ఈ స్లాబ్లకు కుదించిర్రు, ఇందులో 12%, ఇంకొకటి ఏంది, ఇంకో శాతం ఏది, 12%, 18% అనుకుంటా, 12%, 28% మొత్తానికే తీసేసిరు వాటిని. సంతోషం, ఆ స్లాబులు లేవు. కానీ ఈ స్లాబులో లేకుండా ఉండే కార్యక్రమం కేవలము ఈ ఎన్నికలు అయిపోయేదాకనైనా, మళ్ళీ ఎన్నికలు అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జనం మీద రుద్దుతారా? ఇది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈమె ఎప్పుడు పెంచుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గిస్తుందో తెలియదు. ఈమె ఆర్థిక శాఖ మంత్రి అయిన కానుంచి దేశము ఆర్థిక పరిస్థితి ఏం అద్భుతంగా ముందుకు పోయిందో ఏమో పెద్ద కనపడతలేదు, కానీ సామాన్యుడి నడ్డి మాత్రం బాగా విరుగుతూ ఉన్నది. ప్రతి దాని మీద ట్యాక్సులు వేసి వసూలు చేసుకుంటా ఉన్నారు. పోనీ ఆ రేంజ్లో మనకి ఏమన్నా సౌకర్యాలు కలిగిస్తున్నారంటే అవి ఏం లేవు. మళ్ళీ వీళ్ళు ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలకు సంక్షేమ పథకాలు, లేకపోతే ఈ ప్రజల బాగోగులు చూసుకోవడము. ప్రజల ఈ దేశంలో మన రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ఉంటుంది. కనీసము అన్నం తిండి లేక ఇప్పటికీ దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. హంగర్ ఇండెక్స్లో మనం లాస్ట్ నుంచి ఫస్ట్ వరుసలో ఉంటాం. ఆకలి చావులు ఇంకా కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఈ GSTలు పెంచి వసూలు చేసిన పైసలు, ఈ రకరకాల ట్యాక్స్ల మీ పేర్లతోటి, సెజ్ల పేరుతోటి వసూలు చేసిన పైసలన్నీ కూడా మరి ఎక్కడ పోతున్నాయి, ఎవరి జేబులు ఎంతున్నాయి? ఈ దేశంలో ఇంకా ఎందుకు పేదరికం అట్లనే ఉన్నది?
ఆకలి చావులు, నివాసాలు లేనటువంటి కుటుంబాలు, కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు ఈ దేశంలో ఇంకా కూడా ఉన్నాయి. చాలా వరకు గిరిజన తాండాలలో, గిరిజన గ్రామాలలో ఈ దేశంలో విద్యుత్ రానటువంటి గ్రామాలు ఇంకా బొచ్చడు ఉన్నాయి. మరి వసూలు చేసేటువంటి పైసలన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? ఎవరి జేబులు ఎంత ఉన్నాయి? ఏమంటుంది మేడం? జీఎస్టీలో వినూత్న సంస్కరణలను తీసుకొస్తామని ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదు, పేద మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండటమే లక్ష్యం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. వాస్తవానికి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలను ఈ జీఎస్టీ వేసి వాళ్ళను చాలా వాటికి దూరం చేసింది కూడా ఇదే ప్రభుత్వం. అలాగే ఇక్కడ ఏది వ్యాపారాలు అన్నారు, ఈ చిన్న వ్యాపారాలు, చిన్న మధ్య తరహా సూక్ష్మ వ్యాపారాలు అన్నిట్లను కూడా ఈ జీఎస్టీ పెట్టడం వల్ల మొత్తానికి ఆగమైపోయినాయి. కొన్ని లక్షల, మీరు పెట్టినటువంటి 25 లక్షల కోట్లతోటి ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి ఒకటి పెట్టిరు. ఇది అయిపోయిన తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత, కరోనా నుంచి కోలుకోవడం కోసం 20 లక్షల కోట్లకు పైగా డబ్బులతో పెట్టి, మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయో కూడా ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఇక జీఎస్టీ ఎల్లెలా తగ్గిందో కూడా ఇంకా కొంచెం డీటెయిల్గా ఇచ్చిరు. ఇవి వ్యక్తిగత ఆరోగ్య, అలాగే జీవిత బీమా మీద జీఎస్టీ లేదు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ మీద 5% జీఎస్టీ అయింది 12% నుంచి. డయాగ్నాస్టిక్ కిట్లు, పరికరాల మీద 12% నుంచి 5%కి తగ్గింది. గ్లూకోమీటరు, టెస్ట్ స్ట్రిప్స్ మీద 12% నుంచి 5% తగ్గించారు. ఆ కళ్ళజోళ్ళ మీద 12 నుంచి 5%కి. ఇక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చూసుకుంటే ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మానిటర్లు, ప్రాజెక్టర్లు ఇవన్నీ కూడా 28% ఉంటే అది ఇప్పుడు 18%కి వచ్చినాయి. వ్యవసాయ రంగం, ట్రాక్టర్ విడిభాగాలంట, టైర్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఈ టైర్లు విడిభాగాల మీదనేమో 18% ఉండే గతంలో, ఇప్పుడు దాన్ని 5%కి కుదించారు వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించి. అలాగే అంటే ట్రాక్టర్లు అంటేనే బేసిక్గా ఎక్కువ వరకు వ్యవసాయ రంగానికే ఉపయోగిస్తారు, ఈ దున్నకాలకు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్కి కానీ అక్కడిక్కడికి. ఇక ట్రాక్టర్లని మొత్తం ట్రాక్టర్ కొనుగోలు చేస్తే 12% నుంచి 5%కి దాన్ని తగ్గించారు వ్యవసాయ రంగంలో కొనుగోలు చేసే ట్రాక్టర్ల మీద. ఇక అలాగే జీఎస్టీకి సంబంధించి ఇక్కడ కూడా చూస్తే నిత్యావసరాలు, తల నూనెలు, షాంపూలు, టూత్పేస్ట్లు, టూత్ బ్రష్లు, సేవింగ్ క్రీములు, సబ్బులు ఇవన్నీ 18 నుంచి 5%కి. వెన్న, నెయ్యి, చీజు, డైరీ స్ప్రెడ్స్ ఇవన్నీ కూడా 12 నుంచి 5%కి. ఫ్రీ ప్యాక్డ్ నమ్కీను, అలాగే భుజియా, మిక్చరు ఇవన్నీ కూడా 5% జీఎస్టీ. ఇంతకుముందుకు 12% ఉండే, ఇప్పుడు అది 5%కి అయింది. ఫీడింగ్ బాటిల్లు, బేబీ నాప్కిన్లు, అలాగే డైపర్లు ఇవన్నీ కూడా 12 నుంచి 5% అయినాయి. కుట్టు మెషిన్లు, వాటి విడిభాగాలు కూడా 12% వసూలు చేసేవారు జీఎస్టీ, ఇప్పుడు తగ్గించేసారు. ఇక ఆటోమొబైల్ రంగం ఇంతకుముందు చెప్పుకున్నాయే, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, అలాగే సిఎన్జి కార్లు ఇవన్నీ 1200cc 4000 mm లోపు ఉన్నటువంటి వాటికి 18% చేసి 28% నుంచి. డీజిల్ ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం ఆల్రెడీ, ఇంతకుముందుగా చెప్పినాం. ఇక విద్యారంగం ఒక్కటి ఎక్స్ట్రా ఉంది ఈ పేపర్లో. విద్యారంగంలో మ్యాపులు, చార్టులు, గ్లోబులు, ఇవన్నీ కూడా 0%. ఇంతకుముందుకు 12% ఉండే, ఇప్పుడు అది 0%కి మారిపోయింది, అసలు లేదు దాని మీద జీఎస్టీ. పెన్సిళ్ళు, షార్ప్నర్లు, క్రేయాన్లు ఇవన్నీ కూడా, క్రేయాన్కి కూడా జీఎస్టీ వేసేవాళ్ళ గతంలో, కొన్ని పాడిగాను. వర్క్ బుక్లు, నోట్బుక్స్, ఎరేజర్లు ఇవి కూడా, వీటికి కూడా జీఎస్టీ లేదు. గతంలో వీటికి 12%, 5% జీఎస్టీ ఉండేదంట. ఎరేజర్లకు 5% జీఎస్టీ ఉండేదంట. అంటే మనం ఒక 2 రూపాయలు పెట్టి ఎరేజర్ తీసుకో, 2 రూపాయలకే ఇప్పుడు ఇవాళ మినిమం 5 రూపాయలు, 5 రూపాయలు 10 రూపాయలు. ఆ 10 రూపాయలు పెట్టి ఎరేజర్ తీసుకుంటే దాంట్లో ఓ 50 పైసలు జీఎస్టీ కట్టాలి గతంలో ఉన్న దాని ప్రకారం 5% అయితే.